డిమోన్ పవన్ గారికి మన ఇమాన్యుయల్ గారికి ఓటింగ్లో డిఫరెన్స్ అయితే చాలా భారీగా కనపడుతుంది అనమాట. వాళ్ళ మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది మామూలుగా లేదు. సో వాళ్ళిద్దరికీ కూడా ఓట్లు ఫుల్గా పడిపోతున్నాయి. అండ్ టాప్ 3 and 4th పొజిషన్లో మన డిమోన్ గారు ఇమాన్యుయల్ గారు అయితే ఉన్నారనమాట. సో ఎవరు 3లో ఉన్నారు, ఎవరు 4లో ఉన్నారు నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఇది వచ్చేసరికి అఫీషియల్ కాదు. అఫీషియల్ ఓటింగ్ పొజిషన్స్ అనేది ఎవరికి తెలియదు, ఇవన్నీ అన్అఫీషియల్సే. బట్ నేను ఇప్పుడు చెప్పే ఈ పొజిషన్స్ మనకు వచ్చిన ట్రస్టెడ్ బజ్ ప్రకారం చెప్తున్నాను అనమాట. సో దీన్ని మీరు ఒక రెఫరెన్స్ లాగా తీసుకోండి. ఇంకా శుక్రవారం ఈ ఒక్క రోజే టైం ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ డిమోన్ పవన్ కానీ ఇమాన్యుయల్ కానీ అయ్యుంటే, వీళ్ళిద్దరిలో మీకు ఎవరో ఒకరు ఫేవరెట్ అయ్యుంటే వెంటనే ఓట్ చేయండి. ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళు టాప్ 2లో అయినా ఉండాలి, లేదా విన్నర్ అవ్వాలని మీరు అనుకుంటే మాత్రం ఇప్పుడు ఓట్ చేయాల్సిందే. సో ఇంకా టైం లేదు, శుక్రవారం ఉందన్నమాట. ఈ ఒకే ఒక రోజు ఉంది. అండ్ యాజ్ ఆఫ్ నో టాప్ 3 and top 4 పొజిషన్స్లో ఇమాన్యుయల్ గారు మరియు మన పవన్ గారు అయితే ఉన్నారనమాట. సో చాలా డిఫరెన్స్ ఉందని అనుకోకండి, లెస్ డిఫరెన్స్ ఉంది. సో ఎవ్రీ ఓట్ ఇంపార్టెంట్ అనమాట. సో త్వరగా ఓట్ చేసి మీకు నచ్చిన కంటెస్టెంట్ని విన్ చేయండి. అండ్ నా ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. సైన్ ఇన్ ఆఫ్ మీ టీ అండ్